హాయ్ అండి. ఇవి కాంపోనెంట్స్ వచ్చినాయి 3 kW ఇన్స్టాలేషన్కి పాలింగ్కి. సో ఇవి కాంపోనెంట్స్ ఇలాగా మనకి జిఏ స్ట్రక్చరు ప్యానల్స్. ఇతను ఏం చేస్తున్నాడంటే ఇవి ఏవైతే వచ్చినాయో కాంపోనెంట్స్ని ఏసీడీబీ, డీసీడీబీ, ఎంసీబీ కనెక్టర్స్ ఇవన్నీ కూడా చూసుకుంటున్నాడు. తను ఏమేమి కాంపోనెంట్స్ వచ్చినాయి అన్ని కరెక్ట్గా వచ్చినాయో లేదా అని చెప్పేసి. సో ఎల్బెండ్స్ టీబెండ్స్ అన్నీ కూడా విడివిడిగా బాక్సెస్లో పంపించారు. అవన్నీ తీసుకున్న తర్వాత ఇతను వర్క్ స్టార్ట్ చేస్తాడు. సో మనకి అన్ని కాంపోనెంట్స్ వచ్చినాయి. ఓకే, దాన్ని తిన వర్క్ స్టార్ట్ చేశాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి స్ట్రక్చర్ వచ్చేటప్పుడు జిఏ వస్తుంది, గాల్వనైజ్డ్ ఐరన్. దానికి ఏంటంటే స్లాబ్ థిక్నెస్లో ఎంతైతే ఉందో దాంట్లో 50% లైక్ 4 inches ఉంటే 2 inches డ్రిల్ కొడతారు. తర్వాత సీలెంట్ పోస్తారు ఎయిర్ లెక్స్ లేకుండా. మనకి సీలెంట్ పోసి ఈ స్క్రూ టైట్ చేస్తారు, ఇది యాంకర్ బోల్ట్ వేస్తారు. దీని తర్వాత స్ట్రక్చర్ వచ్చేటప్పటికి ప్లేస్మెంట్ ఇలా ఉంటుంది మనకి రా స్ట్రక్చర్. వన్స్ ఈ స్ట్రక్చర్ వేసిన తర్వాత మనకి దీనిపైన ప్యానల్స్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసేసిన తర్వాత దీనికి మళ్ళీ అడిషనల్గా కాంక్రీట్ దిమ్మలు వేస్తాం. ఇవి వచ్చేటప్పటికి ఎర్తింగ్స్, ఏసీ, డీసీ, లైటింగ్ అరెస్టర్. ఇదంతా అయిన తర్వాత ఇన్స్టాలేషన్ అంతా అయిన తర్వాత సబ్సిడీ కోసం ఆ కన్జ్యూమర్